వెళ్తాం. గఫూర్ గారు వస్తారు, తులసిరెడ్డి గారు ఒకసారి. గఫూర్ గారు, అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అదేవిధంగా అధికార పార్టీ ఎవరికి వాళ్ళు అభివృద్ధి అనేది 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి నిన్న ప్రారంభిస్తూ చేసిన కామెంట్ చూశారు. నేను చాలా చిన్నోడిని, నేను జూనియర్ని, వాళ్ళు సీనియర్ మోస్ట్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేయని అభివృద్ధిని, సంక్షేమాన్ని నేను అందిస్తున్నా, నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా నిజమైన లబ్ధిదారులకు అందుతుంది అనే అంశాన్ని మీ దృష్టిలో వాస్తవా కాదా? రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్లుగానే ఆ మాటనే తీసుకుందాం మనం. వాళ్ళు నేరుగా డీబీటీ ద్వారా ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం పేరుతో పంపకం చేసింది 2,70,000 కోట్లండి. ఇంతకుముందు ఒక 2 నిమిషాల ముందు రవిచంద్రారెడ్డి గారు చెప్పింది 2,70,000 కోట్లు. ఇప్పుడు రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది 8 లక్షలకు పైగా ఉంది. ఎంత అనేది ఎగ్జాక్ట్ నెంబర్ నాకు లేదు, కానీ 8 లక్షల కోట్లకు పైగా. 8 లక్షల అప్పు చేసి 2,70,000 కోట్లు ప్రజలకు పంచినామని మీరు చెప్తున్నారు కదా. మిగతా 5-6 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ గారు, ఇప్పుడు అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. సంక్షేమానికి మేము వ్యతిరేకం కాదు. సంక్షేమం అనే పేరుతో మొత్తం అప్పు చేసి పప్పుకూడు తినిపిస్తే, పప్పుకూడు కోసం అప్పు చేసిన తర్వాత ఆస్తులు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం ఏం మిగులుతుంది మనకు? ఇప్పుడు FRBM చట్టం చేసుకున్నాం. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ ఉండాలా, ఇదిగో ఇంత శాతానికి మించి చేయకూడదు అని. అదంతా పోయింది, ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తిపోయింది. మోడీ గారు అనుమతిస్తున్నారు, జగన్ గారు కొట్టేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా ఈ గవర్నమెంట్ బిహేవ్ చేసింది కాబట్టి అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. సంక్షేమానికి పంచింది 2,70,000 కోట్లు మాత్రమే. మిగతా 6 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి, ఎక్కడి పోయినాయి? మరి రెగ్యులర్ బడ్జెటింగ్ లో వచ్చేటువంటి ఆదాయం రాలేదా? మరి రెగ్యులర్ గా మీరు ఇంత పెద్ద మొత్తం 5 సంవత్సరాల్లో 6-7 లక్షల కోట్లు అదనంగా మీరు అప్పు చేస్తే సంక్షేమం ఎక్కడుందండి? సంక్షేమం మీ లెక్కల్లో మొత్తం సంక్షేమం 2 లక్షల కోట్లే కదా. కాబట్టి సంక్షేమం కాదు, అభివృద్ధి లేదు. మీరు రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేయాల్సిన ఏ ప్రయత్నం చేయలేదు, ఏ ప్రాజెక్టు పట్టించుకోలేదు. ఆదాయాన్ని పెంచడానికి, ఉపాధి పెంచడానికి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఏమీ లేవు. ఇవి ప్రజల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. కాబట్టి యువతకు ఏం చెప్తారు? యువతకు ఉపాధి అవకాశాలు ఏం పెంచారు? పారిశ్రామికీకరణ ఏం జరిగింది? ఏ ప్రాజెక్టు పూర్తయింది? వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు? ఇది కదా చర్చింపబడాల్సింది. మేము నొక్కినారు. మొత్తం నొక్కింది 2,70,000 కోట్లు, 70,000 కోట్లు. మరి అప్పు చేసింది 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా. ఎవరు ఎంత నొక్కినారు? ప్రజలకు చేరంది ఎంత? ఎవరు నొక్కుడులో ఎంత పోయింది? ఇది తేలితే ప్రజలకు సమాధానం దొరుకుతుంది. సంక్షేమం పేరుతో మోసగింపబడుతున్నారు ప్రజలు, అన్యాయం జరుగుతుంది ప్రజలకు అనేది గఫూర్ గారు, మీ దగ్గర రవిచంద్ర గారు ఇక్కడ 2-3 అంశాలు